ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం మ్యాక్సిమా మినిమా కంప్లీట్ చేసామండి. ఓకే, ఫస్ట్ ఇయర్ మనం లాగింగ్ సిలబస్ కంప్లీట్ చేసాం బీ పేపర్లో. నెక్స్ట్ 1 ఇయర్లో ఫంక్షన్స్ చూడమ్మా. ఫంక్షన్స్ ఓకేనా. ఆల్రెడీ మీకు యాజ్ యూ క్లాస్ టీచింగ్ టైంలో డెఫినేషన్స్ అన్నీ మీకు ఆల్రెడీ నోట్ చేసుకున్నారు. జస్ట్ బ్రీఫ్గా ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను, చూడండి. ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. స్మాల్ ఎఫ్ అండి, ఇది క్యాపిటల్ ఎఫ్ కాదు, స్మాల్ ఎఫ్. ఎఫ్తో స్మాల్ ఎఫ్తో డినోట్ చేయాలి. సెట్స్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేయాలి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, స్మాల్ ఎఫ్. ఓకేనా. ఎఫ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. హియర్ ఏ ఈజ్ కాల్డ్ డొమైన్, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్. ఏ ఈజ్ కాల్డ్ డొమైన్ అండ్ బి ఈజ్ కాల్డ్ కోడొమైన్. ఎఫ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అన్నారు. ఏ ఈజ్ కాల్డ్ డొమైన్, బి ఈజ్ కాల్డ్ కోడొమైన్. ఫంక్షన్, ఫంక్షన్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ డెఫినేషన్, ఫర్ ఈచ్ ఎలిమెంట్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇమేజ్ ఉండాలి. ఓకేనా. సపోజ్ హియర్ 1 2 3 4, హియర్ PQR. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇమేజ్ ఇన్ సెట్ బి అంటే ఎగ్జాక్ట్లీ ఒక ఇమేజ్ ఉండాలి. దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇమేజ్, ఒక ఇమేజే ఉండాలి. ఓకేనా. 1కి ఇమేజ్ ఏంటి? P. 2కి ఇమేజ్ కూడా Pనే. ఇది ఫంక్షన్ అవుతుంది. అందుకని ఫర్ ఈచ్ ఎలిమెంట్ దేర్ ఎగ్జిస్ట్ ఓన్లీ 1 ఇమేజ్. వీటిని ఏమంటారు? డొమైన్ ఎలిమెంట్స్. ఇవి కోడొమైన్ ఎలిమెంట్స్. 1కి ఇమేజ్ ఏంటండి? P. PQRని ఏమంటారు? ఇమేజెస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. 1 ఏమంటారు? ప్రీ ఇమేజ్. Pకి ప్రీ ఇమేజ్ అవుతుంది. 1కి ఇమేజ్ ఏంటండి? P. 1కి ఇమేజ్ P. Pకి ప్రీ ఇమేజ్ ఏంటి? 1. ఈ 1 2 3 4 ఏమంటారు? ప్రీ ఇమేజెస్ ఆఫ్ PQR అంటారు. ప్రీ ఇమేజెస్. ఓకే. ఫర్ ఈచ్ ఎలిమెంట్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇమేజ్. సపోజ్ 2కి Q కూడా ఇమేజ్ అయిందనుకోండి, ఫంక్షన్ అవ్వదు. 2కి ఒక ఇమేజ్ ఉండాలి. 2కి P, Q రెండు ఇమేజెస్ ఉండకూడదు. ఫర్ ఈచ్ ఎలిమెంట్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇమేజ్. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. ఫంక్షన్ డెఫినేషన్ అది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు? ఎలా ఫైండ్ చేస్తాం మనం? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫార్ములా ఏంటి? n ఆఫ్ b హోల్ పవర్ n ఆఫ్ a. n ఆఫ్ b హోల్ పవర్ n ఆఫ్ a. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b హోల్ పవర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a. అంటే సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి సెట్ ఏలో. సెట్ బిలో 3 ఉన్నాయి, సెట్ ఏలో 4 ఉన్నాయి. 3 పవర్ 4. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చండి? 3 పవర్ 4. ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ ఏంటండి? ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇమేజ్ ఇన్ బి. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్కి ఫార్ములా అది. ఓకేనా. ఫంక్షన్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి. 1 ఫంక్షన్, ఆన్-టు ఫంక్షన్, ఓకేనా, ఇన్వర్స్ ఫంక్షన్, కాన్స్టెంట్ ఫంక్షన్, ఓకేనా, ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్, చాలా ఉంటాయి. అన్ని డెఫినేషన్స్ అన్నీ మీకు క్లాస్ వర్క్లో ఆల్రెడీ నోట్ చేస్తారు. డెఫినేషన్స్ అన్నీ చెప్పాం. ఇది ఫంక్షన్ డెఫినేషన్. నెక్స్ట్ 1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్.
1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్ అంటారు. ఇంజెక్షన్ అన్న 1 ఫంక్షన్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇంజెక్షన్ ఆన్ టు అంటే సర్జెక్షన్. ఓకే, 1 ఫంక్షన్ అంటే ఏంటి? ఫర్ ఈచ్ ఎలిమెంట్ అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిస్టింక్ట్ ఇమేజెస్. ఇప్పుడు ఇది ఫంక్షనే కానీ 1 ఫంక్షన్ కాదు ఇది. ఎందుకని? 1కి ఇమేజ్ ఏంటమ్మా? పి. 2కి ఇమేజ్ ఏంటి? పి. అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ ఇమేజ్. డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ ఉండకూడదు. డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి డిస్టింక్ట్ ఇమేజ్ ఉండాలి. దెన్ వి సే దట్ ఇట్ ఈస్ 1 ఏంటండి? డిస్టింక్ట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిస్టింక్ట్ ఇమేజెస్. దట్ ఈస్ కాల్డ్ 1 ఫంక్షన్. నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఎలా ఫైండ్ చేస్తారు? ఫార్ములా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి పి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. అంటే ఇండైరెక్ట్గా ఇందులో 3 ఉన్నాయి కదా, 3p3 అండి. 3p3 అంటే మీకు ఇది పర్మిటేషన్స్లో ఉంటుంది ఫార్ములా. ఇది సెకండ్ ఇయర్లో NPR = n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఫార్ములా. అది NPR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇవి NPR NCR ఫార్ములాస్ మీకు 10th క్లాస్లో చెప్తారు. ఫ్యాక్టోరియల్ జస్ట్ ఒక ఐడియా చెప్తారండి అక్కడ ఫార్ములాస్ అవి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ BP అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A, దట్ ఈస్ 1. ఓకే, ఇఫ్ ఎనీ ఫంక్షన్ ఇట్ ఈస్ నాట్ 1 ఫంక్షన్ 1 అవ్వలేదనుకోండి, ఫంక్షన్ ఏమనాలి? మెనీ 1 అనాలి. మెనీ 1 అంటే ఏంటండి? విచ్ ఈజ్ నాట్ 1. మెనీ 1 నెంబర్ ఆఫ్ మెనీ 1 ఫంక్షన్స్ అడిగారు. మెనీ 1 అంటే ఏంటి? 1 కాంది అంటే టోటల్ ఫంక్షన్స్లో నుంచి మెనీ 1 ఫైండ్ చేయడానికి ఫార్ములా టోటల్ ఫంక్షన్స్లో నుంచి ఏం చేయాలి మనం? 1 ఫంక్షన్స్ని మైనస్ చేయాలి. టోటల్ ఫంక్షన్స్లో 1 ఫంక్షన్స్ మైనస్ చేస్తే వచ్చేది ఏంటండి? మెనీ 1 ఫంక్షన్. మెనీ 1 ఫంక్షన్ అంటే ఏంటమ్మా? విచ్ ఈజ్ నాట్ 1. టోటల్ ఫంక్షన్స్లో 1 ఫంక్షన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేవేంటి? రిమైనింగ్ అన్నీ మ్యాపింగ్స్ అన్నీ ఏమవుతాయి? మెనీ 1 మ్యాపింగ్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 1. ఓకే, ఇక్కడ మీకు స్టేట్మెంట్ చూసి మనం కొన్ని 1 అవుతుందో అవ్వదో చెప్పొచ్చండి. అంటే కంపల్సరీ మీకు 1 అవ్వాలంటే క్లియర్గా ఇక్కడ మీకు NPR ఫార్ములాలో n షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు r. n షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు r అవుతుంది. అంటే హియర్ n ఆఫ్ b ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఆఫ్ a అవ్వాలి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b షుడ్ బి గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a. ఈక్వల్ అన్న అవ్వాలి, b కంటే తక్కువ ఉండాలి ఎలిమెంట్స్ ఇన్ ఏలో. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ a. ఓకేనా? సో అప్పుడే 1 ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేయాలి. ఏలో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏలో ఎక్కువ ఉంటే నువ్వు 1 ఫంక్షన్స్ డిఫైన్ చేయలేవు. ఓకే, అది 1 ఫంక్షన్. అంటే 1 ఫంక్షన్స్. ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ ఉందనుకోండి, ఈవెన్ ఫంక్షన్ 1 అవుతుందా? ఈవెన్ ఫంక్షన్ 1 అవుతుందా? సపోజ్ ఈవెన్ ఫంక్షన్ అంటే చెప్పాలి మనం ఫస్ట్ మీకు. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఈవెన్ ఫంక్షన్ అంటే f ఆఫ్ -x ఈక్వల్ టు f ఆఫ్ x అవ్వాలి, విచ్ ఈస్ ఈవెన్ ఫంక్షన్ అంటారు. ఈవెన్ ఫంక్షన్ అంటే f ఆఫ్ -x f ఆఫ్ x అవుతుంది. ఆడ్ ఫంక్షన్ అంటే f ఆఫ్ -x ఈక్వల్ టు -f ఆఫ్ x, విచ్ ఈస్ ఆడ్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అంటే x+లో -x రాసిన x² అంటే x² కదా, మళ్ళీ f ఆఫ్ x వస్తుంది. f ఆఫ్ -x f ఆఫ్ x వస్తుంది కాబట్టి ఈవెన్ ఫంక్షన్. ఇప్పుడు ఇది f ఆఫ్ x ఈక్వల్ టు ఈవెన్ ఫంక్షన్ అండి, x². సపోజ్ ఇక్కడ మీరు 1 2 x+లో 1 రాశారనుకోండి, f ఆఫ్ 1 ఏమవుద్ది? 1² ఎంత ఉంది? 1. f ఆఫ్ 1 1 అవుతుంది. -1 రాస్తే f ఆఫ్ -1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుందండి? 1 వస్తుంది.
అంటే ఇక్కడ ఏంటి, 1కి -1కి సేమ్ ఇమేజ్ ఉంది. 1 1 అవదు. 1 1 అంటే ఏంటి, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిస్టింక్ట్ ఇమేజ్ ఉండాలి, కానీ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ ఇమేజ్ అంటే 1 1 ఫంక్షన్స్ 1 1 ఫంక్షన్ అవ్వదు. అంటే ఈవెన్ ఫంక్షన్ 1 1 అవ్వదు. ఎవ్రీ ఈవెన్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ 1 1 అవ్వకపోతే దాన్ని ఏమంటారు, మెనీ వన్ ఫంక్షన్. ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ ఆర్ మెనీ వన్ ఫంక్షన్స్ అనాలి. ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ ఆర్ మెనీ వన్. ఇక ఆ స్టేట్మెంట్స్, ఆ పాయింట్స్ అన్నీ ఉన్నాయండి ఆబ్జెక్టివ్ బుక్లో క్లియర్గా ఉన్నాయి. ఆ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవాలి. ఓకేనా, మీకు మెటీరియల్లో ఇచ్చారు అవన్నీ. ఓకేనా, ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ ఆర్ మెనీ వన్ ఫంక్షన్స్. ఓకేనా, ఇక్కడ పాయింట్ చెప్తున్నా చూడండి, పేజ్ 18లో మీకు హారిజెంటల్ లైన్ టెస్ట్ అని చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇది ఏమన్నారు మీరు, 1 1 అవ్వదన్నాడు. చూడండి, f(x) = x² గ్రాఫ్. అంటే గ్రాఫ్ డ్రా చేస్తే మీకు ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ హారిజెంటల్ లైన్ డ్రా చేశారనుకోండి, ఈ హారిజెంటల్ లైన్ ఏం చేస్తుంది, 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది గ్రాఫ్ని. ఓకేనా, అంటే నువ్వు ఇక్కడ పాజిటివ్ వాల్యూ 1 తీసుకున్నా, నెగిటివ్ వాల్యూ -1, ఎక్స్ వాల్యూ పాజిటివ్ నెగిటివ్ ఏ వాల్యూ పెట్టినా y వాల్యూ ఏమొస్తుంది నీకు, 1 వస్తుంది. ఈ పాయింట్ 1, -1, ఈ పాయింట్ -1, 1. ఇది 1, 1, ఇది -1, 1. అంటే 1కి -1కి ఏమొస్తుంది, y వాల్యూ 1 వస్తుంది. సో 1కి -1కి సేమ్ ఇమేజ్ వస్తుంది. ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు 1కి ఇమేజ్ 1, -1కి కూడా ఇమేజ్ 1. అంటే ఒక హారిజెంటల్ లైన్ చూడండి, అక్కడ పాయింట్ ఇచ్చారు మీకు, ఎనీ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు x-యాక్సిస్, ఎనీ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు x-యాక్సిస్ కట్స్ ద గ్రాఫ్. చూడండి ఆ పాయింట్ చూడండి, at most at 1 point, కట్ ద గ్రాఫ్ at most at 1 point. ఒక పాయింట్ దగ్గర కట్ చేసింది అనుకోండి, ఇట్ ఈస్ 1 1. ఒక పాయింట్ కంటే ఎక్కువ కట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఏ 1 1, ఇట్ ఈస్ మెనీ 1. అదే హారిజెంటల్ లైన్ ప్రాపర్టీ అని చెప్పారు చూడండి, హారిజెంటల్ లైన్ టెస్ట్ అని. అంటే మనం ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా పాలినామియల్ గ్రాఫ్ డ్రా చేసుకొని x ప్యారల్గా లైన్ డ్రా చేశారనుకోండి, అది ఒక పాయింట్ కంటే ఎక్కువ కట్ చేస్తుంది అనుకోండి ఆ కరువుని, దాన్ని మనం ఏమంటాం, మెనీ 1 అంటాం. ఇట్ ఈస్ నాట్ ఏ 1 1. సో ఈవెన్ ఫంక్షన్ గ్రాఫ్ డ్రా చేస్తే ఇది ఒక పాయింట్ కంటే ఎక్కువ కట్ చేసింది. సో ఇట్ ఈస్ నాట్ ఏ 1 1 ఫంక్షన్, ఇట్ ఈస్ మెనీ 1. అంటే ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, ఆల్ ఈవెన్ ఫంక్షన్స్ ఆర్ మెనీ 1. ఓకేనా, అది ఏంటమ్మా, అబౌట్ 1 1 అండ్ మెనీ 1. నెక్స్ట్ ఆన్ టు డెఫినేషన్ అండి. ఆన్ టు ఆర్ సర్జెక్షన్, ఓకే. ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే అండి, సర్జెక్షన్ అంటే సెట్ ఏలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బిలో సమ్ 3 ఎలిమెంట్స్ అంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సెట్ ఏలో 4, సెట్ బిలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఆన్ టు డెఫినేషన్. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ బి అంటే ఇందులో ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇమేజ్.
అక్కడ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ఏ అంటారు. ఇక్కడ ఆన్ టూలో ఏమనాలంటే ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ బి అంటే కోడొమైన్. బి అంటే ఏంటమ్మా? కోడొమైన్. కోడొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఏముండాలి? ప్రీ ఇమేజ్ ఉండాలి. ఫర్ ఈచ్ ఎలిమెంట్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్. అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్, కనీసం ఒక ప్రీ ఇమేజ్ ఉండాలి. ఎక్స్కి ప్రీ ఇమేజ్ 2, వైకి ప్రీ ఇమేజ్ 1, జెడ్కి ప్రీ ఇమేజ్ 3. ఇది ఆన్ టూ ఫంక్షన్ అవుతుంది. అంటే బీలో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఏముండాలి? ప్రీ ఇమేజ్ ఉండాలి. సో ఇట్ ఈజ్ ఆన్ టూ. కనీసం ఒక ప్రీ ఇమేజ్ ఉండాలి. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, జెడ్కి 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 2 ప్రీ ఇమేజెస్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ ఉండాలి. ఫర్ ఈచ్ ఎలిమెంట్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్. బట్ ఇక్కడ సపోజ్ అనదర్ వాల్యూ r ఉందనుకోండి, దీనికి ప్రీ ఇమేజ్ లేదు, సో ఇది ఆన్ టూ అవ్వదు. ఓకేనా? ఆన్ టూ అవ్వాలంటే ఏంటి? బీలో ఉండే ప్రతి ఎలిమెంట్కి, కోడొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఏముండాలి? ప్రీ ఇమేజ్ ఉండాలి. అట్లీస్ట్ 1 ఉండాలి. 1 ఉండొచ్చు, అందుకంటే ఎక్కువ ఉండొచ్చు. ఇట్ ఈస్ ఆన్ టూ ఫంక్షన్. ఆన్ టూ అవ్వకపోతే ఏ ఫంక్షన్ విచ్ ఇస్ నాట్ ఆన్ టూ దాన్ని ఏమంటారు? ఇంటూ అంటారు. ఇచ్చారు చూడండి బుక్లో మీకు, పేజ్ పేజ్ 19లో ఇచ్చా చూడండి. ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ నాట్ ఆన్ టు దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటూ ఫంక్షన్. అంటే దెర్ ఈజ్ నో ప్రీ ఇమేజ్ ఫర్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఇన్ బి. ఇందులో ఒక ఎలిమెంట్ కన్నా ప్రీ ఇమేజ్ లేకపోతే దాన్ని ఏమంటారండి? ఇంటూ ఫంక్షన్ అంటారు. విచ్ ఈజ్ నాట్ ఆన్ టు. ఓకే, ఫస్ట్ ఆన్ టు అది. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆన్ టు ఫంక్షన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా అండి. ఆన్ టు ఫంక్షన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా. ఇప్పుడు మీకు సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సెట్ బిలో 2 ఎలిమెంట్సే ఉన్నాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ A2, సెట్ AN, సెట్ B2, ద నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి? 2n - 2. ఎలా వచ్చిందండి అది? ఫార్ములా ఎలా వచ్చింది? (2n - 2). సెట్ ఏలో n ఎలిమెంట్స్ అండ్ సెట్ బిలో 2 ఎలిమెంట్స్. దెన్ నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఫార్ములా 2n - 2. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫార్ములా ఏంటంటే మనకి n ఆఫ్ బి హోల్ పవర్ n ఆఫ్ ఏ. ఇది n ఆఫ్ బి హోల్ పవర్ n ఆఫ్ ఏ. టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లో నుంచి -2 చేస్తే మీకు ఏమొస్తుందండి? ఆన్ టూ వస్తుంది. ఓకే, సెట్ ఏలో మీకు n ఎలిమెంట్స్ లేవు. సెట్ ఏలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇచ్చారు చూడండి ఫార్ములా. సెట్ ఏలో 6 ఎలిమెంట్స్, సెట్ బిలో n ఎలిమెంట్స్. సెట్ ఏలో 6 ఉన్నాయండి, సెట్ బిలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బిలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి ఫార్ములా ఏంటి అప్పుడు అక్కడ? n⁻r. సెట్ బిలో n ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఫార్ములా అండి n⁻r మైనస్ అదేనా n-1 nc1 ఇంటూ n-1 nc1 ఇంటూ n-1 ఇంటూ n-1 హోల్ పవర్ r ప్లస్ nc2 ఇంటూ n-2 హోల్ పవర్ r మైనస్ ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా రాయాలండి
సెట్ బిలో n ఎలిమెంట్స్, సెట్ ఏలో r ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఫార్ములా n పవర్ r మైనస్ nc1 మైనస్ nc1 ఇంటూ n మైనస్ 1 హోల్ పవర్ r. ఆర్ టర్మ్స్కి మైనస్ రాయాలి, మైనస్ ప్లస్ ఆల్టర్నేట్గా రాయండి. నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ ఫార్ములా అండి అది. ఓకే, ఇప్పుడు దీని ప్రీవియస్ ఫార్ములా ఏం చెప్పాము మనం చూడండి. సెట్ బిలో 2 ఎలిమెంట్సే ఉన్నాయి అంటే n ఈక్వల్ టు 2 అని. n ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, 2 మైనస్ 2 ఈ పార్ట్ అంతా ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఇందులో 2 ఎలిమెంట్సే ఉంటాయి. 2 మైనస్ 1 ఏంటండి 1. 2c1 అంటే ఏంటంటమ్మా, 2c1 వాల్యూ అంతా 2. సో 2 పవర్ r అంటే సెట్ ఏలో ఎలిమెంట్స్ 2 పవర్ r మైనస్ 2 వస్తుంది. 2 పవర్ r మైనస్ 2 అంటే సెట్ బిలో 2 ఎలిమెంట్సే ఉంటే, అంటే ఇక్కడ n+లో 2 తీసుకున్నారు అనుకోండి ఈ ఫార్ములాలో. దీని ప్రీవియస్ ఫార్ములా చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ హ్యావింగ్ సెట్ ఏ సెట్ బి 2 ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, n పవర్ r మైనస్ 2. ఈ ఫార్ములా నుంచి అది వస్తుంది అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఇప్పుడు మనం ఇంటూ ఫంక్షన్స్ కావాలంటే ఏం చేయాలి, ఇంటూ ఫంక్షన్స్ అంటే ఏం చేస్తారు, టోటల్ ఫంక్షన్స్లో నుంచి ఆన్ టు మైనస్ చేస్తే నీకేమొస్తుందండి, ఇంటూ అంటే విచ్ ఇస్ నాట్ ఆన్ టు. ఓకే, టోటల్ ఫంక్షన్స్లో ఆన్ టు మైనస్ చేయాలి, యూ విల్ గెట్ ద ఇంటూ ఫంక్షన్. క్లియర్గా ఇప్పుడు ఏంటండి, నెక్స్ట్ బైజెక్షన్. బైజెక్షన్ అంటే ఏమవ్వాలి, ఫంక్షన్ బైజెక్టివ్ ఫంక్షన్ ఎప్పుడు అంటారు, విచ్ ఈజ్ బోత్ 1 1 అండ్ ఆన్ టూ. ఇంజెక్షన్ అవ్వాలి, సర్జెక్షన్ అవ్వాలి. ఏ ఫంక్షన్ విచ్ ఈజ్ బోత్ 1 1 అండ్ ఆన్ టూ, దెన్ వీ సే దట్ ఇట్ ఈస్ ఏ బైజెక్టివ్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకా కాన్సెప్ట్ చూడమ్మా, కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంటి, డొమైన్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ సేమ్ ఎలిమెంట్కి మ్యాప్ అవుతాయి, విచ్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే f(1) ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, f(2) ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే అన్ని ఎలిమెంట్స్ ఒక పర్టికులర్ పాయింట్కి మ్యాప్ అవుతాయి. కాన్స్టెంట్ అంటే కోడొమైన్లో ఓన్లీ దేర్ ఎగ్జిస్ట్ 1 ఎలిమెంట్, రేంజ్ 1 అవుతుంది. ఓకేనా, రేంజ్ ఏంటి 1. వీటిని డొమైన్ అంటారు. ఇమేజెస్, ఆల్ ఇమేజెస్ని ఏమంటారండి, కోడొమైన్. సెట్ ఆఫ్ కోడొమైన్ ఎలిమెంట్స్ అంటే దట్ ఈజ్ రేంజ్ సెట్. సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్నే రేంజ్ సెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఐడెంటిటీ ఫంక్షన్ ఐడియా ఉంది కదా. కాన్స్టెంట్ ఫంక్షన్ తర్వాత ఐడెంటిటీ ఫంక్షన్. ఎఫ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏ టు ఏ విత్ రెస్పెక్ట్ టు ఏ. అంటే ఐడెంటిటీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటమ్మా, ఎక్స్. ఐడెంటిటీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, సెట్ ఏ టు ఏ ఐడెంటిటీ ఫంక్షన్ అది. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ ఫంక్షన్. ఇన్వర్స్ ఫంక్షన్ ఏంటి, డిఫరెన్స్ అన్ని మీరు ఆల్రెడీ నోట్ చేశారు.
F is a mapping from A to B. F is a mapping from A to B. Then F inverse is a mapping from B to A. F inverse is a mapping from B to A. F is a mapping from A to B. F inverse is B to A. That is inverse function. Okay. ఓకేనండి, ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ఫార్ములాస్ ఇంకా రిమైనింగ్ ఇంకా కాన్సెప్ట్ ఉందండి. డొమైన్, రేంజెస్, ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా డెఫినేషన్స్ ఇంపార్టెంట్వి ఉన్నాయి. ఇంకా మీకు ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ ఓకే కదా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉందండి స్టెప్ ఫంక్షన్, లాగరిథమిక్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, సిగ్నమ్ ఫంక్షన్, ఇవన్నీ టుమారో డిస్కస్ చేద్దామండి. పీరియాడిక్ ఫంక్షన్ ఇంపార్టెంట్ అవేనండి. ఈ 1 అంటూ మీకు ఆల్రెడీ ఐడియాస్ ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చెప్పాను. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. టుమారో డిస్కస్ చేద్దామండి. ఆ కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసిన తర్వాత మనం ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, టుమారో కంప్లీట్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.